మద్దిరాల మండలం రెడ్డిగూడెం ఐకేపీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిలిచిపోయిన ధాన్యం రాశులు. మిల్లుల వద్ద దిగుమతి కాక లారీలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు అన్నదాతలు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో భయాందోళనకు గురవుతున్న రైతులు. అధికారులు స్పందించి దిగుమతి చేసుకుని వెంటనే లారీలు పంపించాలని కోరుతున్న కేంద్రాల నిర్వాహకులు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం ఐకేపీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అన్నదాతలు వెంటనే లారీలను పంపించాలని కోరుతున్నారు. నా పేరు రాజశేఖర్, మాది రెడ్డిగూడెం గ్రామం, మద్దిరాల మండలం, సూర్యాపేట డిస్టిక్. మేము గత నెల 15 రోజుల నుంచి ఇక్కడ ఐకేపీలో ఒడ్లు పోసి ఆరబెట్టడం జరుగుతుంది. మ్యాచ్ వచ్చినా కానీ కాంటాలు జరగట్లేవు. వచ్చిన లారీలను దిగుమతి ఎగుమతులు కావట్లేవు. అక్కడ నుంచి రావడం అనేది అసంభవం అవుతుంది. ఇక్కడ మాకు వర్షాభావంతో మీకు ఒడ్లన్నీ తడిసి ముద్దవుతున్నాయి, మొలకలెత్తుతున్నాయి. కారణం ఏమిటంటే ఇక్కడ ఐకేపీ అధికారులను ప్రశ్నిస్తే అక్కడ లారీలు అనేది దిగుమతి చేసుకోవట్లేరు మిల్లు యాజమాన్యం అని చెప్తున్నారు. ఇక్కడ మరి దానికి నిర్లక్ష్యం వహించడం గవర్నమెంటా, ప్రజాప్రతినిధుల? దాని కారణం ఏమిటి? ఈ గవర్నమెంట్ ఇంత విచక్షణ రైత కారణం ఏంటి? ఈ రైతులను ఇంత నిర్లక్ష్యంగా చేయడం ఎందుకు? ఈ ఎక్కడెక్కడ ధాన్యాలు అనేది ఐకేపీ సెంటర్లలో తడిసి ముద్దవుతున్నాయి, మొలకెత్తుతున్నాయి. ఈ అధికారులు అనేటి వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తున్నారు. ఇట్లా చేస్తే మాత్రం ఈ ప్రజానికం చాలా అస్తవ్యస్తంగా, చాలా దారుణంగా మారేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. దాని కారణాలు అన్నీ తెలుసుకొని అధికారులు దానికి ప్రజానికానికి తక్షణమే సమావేశం చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఐకేపీ సెంటర్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు కూడా, అధికారులు. లారీలు రావట్లేవు, వచ్చిన లారీలు అక్కడి నుంచి ఎగుమతి కావట్లేవు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్యం? చాలా అస్తవ్యస్తంగా ప్రజానికం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం మేము. ఎందుకు ఎల్లకాలం చేస్తే పంట మేము చేతికి వచ్చే టైంకి ధాన్యం కొనుగోలు చేయలేకపోతున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. దానికి కారణం ఏంటి? ఈ గవర్నమెంట్ చాలా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం మేము. నా పేరు బెడద వెంకన్న, గ్రామం రెడ్డిగూడెం. ఈ రెడ్డిగూడెం గ్రామంలో రైతులు ఎన్ని రోజుల నుంచో ఇక్కడ ఒడ్లు ఎండబోసినాం. మొత్తం అవి మ్యాచ్లు వచ్చినా కూడా వాటిని పట్టించుకునే నాలు లేడు. ఈ సెంటర్ వాళ్ళు అడిగితే మాకు లారీలు రావట్లేమంటారు. ఆ లారీలు వచ్చిన లారీలు అవి ఇప్పుడు రావట్లేవు. ఈ మన వర్షం వచ్చి మొత్తం దడిచినాయి, ఒడ్లన్నీ దడిచినాయి. మరి దాని గురించి ఇంతనైనా పట్టించుకుంటలేరు. మరి దీని గురించి ప్రజాప్రతినిధులు వాళ్ళని పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. మీ ఒడ్లు తీసుకొచ్చి కనీసం 25 రోజులు అయింది, 25 రోజుల నుంచి వస్తుంది. 25 నుంచి అవి మొత్తం తడిచినాయి, కింద నీళ్ళైనాయి, ఎండబోయలేకపోతున్నాం. ఎండగొట్టి మొత్తం పట్టాలే చినుకుతున్నాయి. అంత ఘోరంగా ఉంది. కాబట్టి ఈ మే నెల వస్తుంది, మే నెల కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇప్పటికే 25 రోజులు అవుతుంది. మ్యాచ్ వచ్చినా కూడా 25 రోజులు అవుతుంది. మ్యాచ్ వచ్చి కూడా కప్పుకొని బుక్కులో రాసిన చూడండి. 20 రోజులు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.